హాయ్ అండి. మనకి ఏదైనా క్రేవింగ్స్ వచ్చాయనుకోండి, తినాలనిపిస్తే అది చేసి ఇంతవరకు మనకు నిద్ర పట్టదు. నాకు ఇప్పుడు పచ్చడి తినాలనిపించిందండి. బీరకాయ పచ్చడి. బీరకాయలు ఆల్రెడీ మా బావ నిన్న తెచ్చారు. కాకుండా బీరకాయతో పచ్చడి చేస్తున్నాను నేను. బీరకాయలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 by 1 వేయించుకొని చెప్తానండి మీకు ఎలా చేస్తున్నాను ఏంటి ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవడం. శనగపప్పు వేసుకుందాం. మొత్తం వేసుకుందామండి. శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసానండి. మనకి ఏదైనా తినాలనిపిస్తే అది చేసే వరకు మనకు నిద్ర పట్టదండి. ఆల్రెడీ నాకు కొంచెం జలుబు చేస్తుందండి, గొంతు ఒకటి బాగాలేదు. నాకు పచ్చడి తినాలనిపించింది, అందుకే చేసేస్తున్నాను. ఇది బాగా వేయించుకోవాలి, బాగా ఎర్రగా వేగాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ మనకి శనగపప్పు అనేది తగులుతుంటే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. శనగపప్పు వేయిపోయిందండి. పచ్చిమిరపకాయలు కూడా లైట్గా వేయించుకుంటే మనం తినేటట్లు కారం వేసుకోవాలండి. మరి మనం ఎక్కువగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఏంటంటే మరీ ఎక్కువగా ఓవర్గా ఒక 15 పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసేస్తున్నారు. ఈ శనగపప్పు కూడా వేయిపోయిందండి, పచ్చిమిర్చి కూడా వేయిపోయింది. తీసుకోండి, ఇదిగోండి వేయిపోయింది. ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు బీరకాయ అదే నూనెలో వేసుకుందామండి. మనం ఏ పచ్చడైనా మనకి నోటికి కమ్మగా ఉండేటట్టు మనం చేసుకోవాలి కానండి, కారంగా, ఘాటుగా, వికారంగా ఉండేటట్లు ఎప్పుడు చేసుకోకూడదు. నేను ఈ పచ్చడికి తగినట్లే నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. 5 తీసుకున్నాను, సరిపోతుంది. మాకైతే మాత్రం కారం ఎక్కువ తినమండి, లైట్గా తింటాము. నాకు ఈ కారం సరిపోతుంది. పిల్లలైనా కూడా మనం పిల్లలు తినిపించాలన్నా మనకి తినిపించవచ్చండి ఈజీగా. ఘాటుగా అయితే మరి వాళ్ళు కూడా తినలేరు. బీరకాయ బాగా ఏగాలండి, మగ్గిపోతుంది. లేట్గా ఉంది, కొంచెం టైం పడుతుంది. చింతపండు కూడా కొంచెం వేసుకుందాం. వేసిందండి. ఇంకొంచెం మగ్గితే మనం మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేకపోతే నూరుకోవచ్చు అండి. రుబ్బురోల్లో ఉంటే రుబ్బుంటే నూరుకోవచ్చు. టేస్ట్ గ్రైండర్లో కన్నా మిక్సీలో కన్నా రుబ్బితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇంకొంచెం టైం పడుతుంది, వేగిపోతుంది. బీరకాయ వేగిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఒక టమాటా వేస్తున్నాను. ఆల్రెడీ మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది. ఇది కొంచెం టమాటా మధ్యలో మిక్సీ చేసుకున్నాను. టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం కానీ నేను ఎక్కువ చేయనండి, మా పిల్లలు తినరు. అందువల్ల నాకు బీరకాయ పచ్చడైనా, దొండకాయ పచ్చడైనా తినడం ఇష్టమే కానీ మా పిల్లలు తినరు ఎక్కువగా. పచ్చళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండదు. అందువల్ల నేను చేయడం ఇష్టం, ఇంట్రెస్ట్ చూపించను. అది వేగేలోపు మనం శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్నానండి. అది వేగితే అది కూడా వేసుకొని మిక్సీ చేసేయడమేనండి. ఇలా కచ్చపచ్చ చేసాం. ఇప్పుడు బీరకాయతో పాటు మిక్సీ చేస్తే మనం వాటర్ వేయవసరం లేదు. బీరకాయ ఆల్రెడీ మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వేయవసరం లేదండి. ఇలా కచ్చపచ్చగా చేశాను, ఎక్కువగా గ్రైండ్గా చేసేలేదు, వాటర్ వేయలేదు. మనకు బీరకాయ కూడా వేగిపోయింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవడమేనండి. బీరకాయ టమాటా వేగిపోయింది. ఇలా చాలు, ఎక్కువగా రోస్ట్గా వేపవసరం లేదు. మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమేనండి. కచ్చపచ్చగా పట్టుకోవాలి, ఎక్కువగా స్మూత్గా పట్టుకో అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను. ఇలా చేసుకున్నానండి. కావలిస్తే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే పోపు పెట్టట్లేదు, ఇలా బౌల్లో తీసేస్తాను. ఇదిగోండి టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుంటుంటే ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. నేను చేసే విధానం కూడా మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.